ఇందుగలదందు లేదని సందేహం వలదన్నమాట కృత్రిమ మీదకి సరిగ్గా సరిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాష మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ తెల్లారి లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునది మన వెన్నంటే ఉంటుంది. ఒక వస్తువైనా సేవ అయినా కృత్రిమ మేధని అదనంగా చేర్చితే దాని విలువ ఏకంగా రెట్టింపు అవుతోంది. అందుకే విద్య నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. పొద్దున్నే లేచి మొబైల్ చూసుకుంటారా? ఎలా తెరుస్తారు దాన్ని? ఫేస్ ఐడి అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్ ప్రింట్ అయితే వేలిని తాకించి అన్లాక్ చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్ని ముఖం ముందు పెట్టి తీసి తెరుచుకున్న దాంతో మన పని మనం చేసుకుంటాం. కానీ ఆ కాసేపట్లో ఫోన్ లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా? ఫోన్ని తెరిచేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగా ఉన్న ముఖాన్ని 3Dలో చూస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే మనకు కనిపించకుండా దాని నుంచి 30,000 ఇన్ఫ్రారెడ్ చుక్కలు ముఖం మీద పడి ఫోటో తీస్తాయి. వెంటనే మిషన్ లెర్నింగ్ కి సంబంధించిన ఆల్గారిథమ్స్ రంగంలోకి దిగి అప్పటికే ఫోన్లో స్కాన్ చేసి స్టోర్ చేసిన మన ఫోటోని ఇప్పుడు తీసిన ఫోటోని పోల్చి చూసి అవునో కాదో చెబుతాయి. దాన్ని బట్టి అన్లాక్ అవ్వొచ్చా లేదా అన్నది నిర్ణయించుకుంటుంది ఫోను. ఈ పని మొత్తం జరిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే. ఇక ఫోన్ తెరవగానే సోషల్ మీడియా యాప్స్లోకి వెళ్ళడం చాలా మందికి అలవాటే. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఎందులోకి వెళ్ళినా అక్కడ మనకున్న వందలాది స్నేహితులు పోస్ట్ చేసినవన్నీ మనకు కనిపించడం అసాధ్యం. వాటిలోంచి కొన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి. మనం ఎక్కువగా ఎలాంటి విషయాలున్న పోస్టులను చదువుతామో, ఎటువంటి ఫోటోలను చూస్తామో దాన్ని బట్టి మన ఆసక్తులను కనిపెట్టి ఆ విషయాలకు సంబంధించిన పోస్టులే కనపడేలా చేయడం వెనుకున్న ఉన్నది కృత్రిమ మేధే. అయితే ఈ సోషల్ మీడియా వేదికలకు వర్చువల్ రియాలిటీ హంగులది మెటావర్స్గా మన ముందుకు తేవడంలోనూ కీలక పాత్ర దానిదే. ఆఫీసులో పనిచేసేటప్పుడు ఏదో ఒక సందేహం అయితే వస్తుంది. ఫలానా సంఘటన ఎప్పుడు జరిగిందో నిర్ధారణ చేసుకోవాలనిపిస్తుంది. గుబుక్కున గూగుల్ సెర్చ్కి వెళ్తాం. మన సందేహాన్ని అక్కడ టైప్ చేసిన క్షణంలోనే కింద వరుస పెట్టి ఆ విషయం పైన సమాచారం వచ్చేస్తుంది. ఇంటర్నెట్లో ఉండే కోట్లాది అంశాల నుంచి మనకు కావలసిన ఆ ఒక్క అంశాన్ని అంత తక్కువ సమయంలో వెతికి తేగలడం ఎలా సాధ్యమవుతుంది అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతోనే సాధ్యం. ఏ పని కావాలన్నా సిరీనో, అలెక్సానో, గూగుల్ అసిస్టెంట్నో అడిగేయడం ఈ తరానికి బాగా అలవాటైపోయిన విషయం. పర్సనల్ సెక్రటరీలా తయారైన ఈ యాప్స్ పనిచేసేది ఏఐ సాయంతోనే కాబట్టి జీపీఎస్ ఆన్ చేసుకుని ఎక్కడికో బయలుదేరుతాం. ఆ దారిలో ముందు భారీ ట్రాఫిక్ జామ్ ఉందన్న విషయం చెప్పి వేరే మార్గం చూపించేది ఏఐ సాయంతోనే. మన దగ్గర ఇంకా రాలేదు కానీ విదేశాల్లో కొన్ని చోట్ల పూర్తిగా ఏఐతోనే డ్రైవర్ లేని కార్లు తిరుగుతున్నాయి. ఈమెయిల్లో ఫిల్టర్లు, స్మార్ట్ రిప్లైలు, ఓటీటీలో మూవీ రికమెండేషన్లు, వెబ్సైట్లో చాట్ బాట్స్లు, అసలు ఏఐ లేనిది ఎక్కడ? కంప్యూటర్ సైన్స్లో ఒక విభాగమైన ఏఐ మిషన్ లెర్నింగ్ లాంటి వాటితో కలిసి యంత్రాలను స్మార్ట్గా మార్చేస్తోంది. నీకిష్టమని ఈ కూర వండాను అని అమ్మ అంటే ఆ మాటకి సగం కడుపు నిండిపోతుంది ఎవరికైనా. ఏదైనా మన కోసం ప్రత్యేకంగా తయారైందంటే దాని విలువే వేరు. అందుకే ఇప్పుడు మన పనులంటిని పర్సనలైజ్ చేస్తోంది ఈ ఏఐ. ఆ క్రమంలో మన సమయాన్ని, డబ్బుని, శక్తిని ఆదా చేస్తోంది. పనులన్నీ సులభతరం చేస్తోంది. అసలు ఇందుకీ కృత్రిమ మేధ అంటే ఏమిటి? యంత్రాల చేత మనిషిలా పని చేయించుకోవాలని కోరిక ఇప్పటి కాదండోయ్. ఇంటర్నెట్ కనిపెట్టక ముందే 1956లోనే కృత్రిమ మేధ అన్న పదాన్ని మొదటిసారి వాడారు. కంప్యూటర్ల మీద ప్రయోగాలు మొదలుపెట్టారు. అంతకన్నా ముందు 1927లో మెట్రోపోలిస్ అనే జర్మన్ సినిమా వచ్చింది. మూకీ సినిమా రోజుల్లోనే వచ్చిన ఆ తొలి సైన్స్ ఫిక్షన్ సినిమాలో అచ్చం మనిషిలాగే తయారు చేసిన రోబో అయితే ఉంటుంది. నాటి ఆ ఊహే నేడు నిజమైంది. ఇంటర్నెట్ రాకతో ఊపందుకున్న ప్రయోగాలు కృత్రిమ మేధని అన్ని రంగాల్లోకి తీసుకొచ్చాయి. వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలోనూ, ఈ కామర్స్ అంతా నడిచేది ఏఐతోనే. ప్రకటనతో వినియోగదారుని ఆకట్టుకోవడంతో మొదలుపెట్టి వెబ్సైట్ ద్వారా వర్చువల్ షాపింగ్ అనుభూతిని కలిగించి వస్తువు కొనగానే వేర్ హౌస్ నుంచి వినియోగదారి ఇంటి వరకు చేరవేయడం, ఆ క్రమంలో ప్రతి దశని అతడి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం ఇదంతా ఏఐతోనే సాధ్యమవుతుంది. అమెజాన్లో కొనాలనుకున్నవన్నీ కార్ట్లో వేశాక మనం ఇంకా బై మీద క్లిక్ చేయకముందే ఆయా వస్తువులన్నీ మన అడ్రస్కి షిప్పింగ్ చేసే పని మొదలైపోతుందని సంస్థ ఆల్గారిథమ్స్ అంత వేగంగా పనిచేస్తాయని చెప్తారు. ఒకప్పుడు బ్యాంకులో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకి డబ్బు బదిలీ చేయాలంటే ఒక పూట పని. చాలా కష్టంతో కూడుకున్నది ఆ పని. ఇప్పుడు చేతిలో ఉన్న ఫోన్తో నిమిషంలో ఆ పని చేసేస్తున్నాం. పని ఎంత సులువైందో అక్రమాలకు కూడా అవకాశం అంతగా పెరిగింది. అయినా రోజు కోట్లాది మంది లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతున్నాయంటే దానికి కారణం బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లో ఏఐ వాడకమే. ఒక ట్రాన్సాక్షన్ అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే ఈ సాఫ్ట్వేర్ సాయంతో ఆ ఖాతాలోని లావాదేవీలను నిలిపేయడమే కాదు, అంతకుముందు జరిగిన లావాదేవీలన్నీ క్షణాల్లో కనిపెట్టేయచ్చు. దాంతో నేరాలను నివారించడం తేలికవుతుంది. కృత్రిమ మేధ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు. మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి. కాబట్టి వాటికి ఆ పనులు అప్పచెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన పనులు చేసుకోవాలనేది నిపుణుల సూచన. అంటే ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభుజంగా మారనుందన్నమాట. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు ఏంటో దాని గురించి చర్చించుకుందాం. ఇటీవల కాలంలో కృత్రిమ మేధస్సు వినియోగం పెరిగింది. ఆధునికత సంతరించుకుంటున్న వేళ కృత్రిమ మేధస్సుకు లభిస్తున్న ఆదరణపై కొందరు నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. మానవాళి అంతానికి కృత్రిమ మేధస్సు కారణం కావచ్చని హెచ్చరించారు. అణ్వాయుధాల కంటే కృత్రిమ మేధస్సు ప్రమాదకరమంటూ ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు వ్యవస్థ భవిష్యత్తులో మానవుడు చేయగల ఏదైనా మేధోపరమైన పనిని అర్థం చేసుకోవడంతో పాటు నేర్చుకొనగలదని నిపుణులు భావిస్తున్నారు. గతంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముప్పు తప్పుదని హెచ్చరించారు. కృత్రిమ మేధ టెక్నాలజీపై నియంత్రణ అవసరమని అన్నారు. కృత్రిమ మేధస్సును అందరికీ ప్రయోజనకరమైన మార్గంలో వినియోగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాలని సూచనలు కూడా చేశారు. ఎంతటి తీవ్ర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కొత్తదనంతో పాటు భద్రతాపరంగానూ కొత్త ఆర్కిటెక్చర్ అవసరమని నొక్కి చెప్పారు. కృత్రిమ మేధస్సు మానవాళిని అంతం చేయవచ్చని, దానిపై నియంత్రణను మానవులు కోల్పోతారని అన్నారు. కాగా చాట్ జీపీటీ వంటి ఏఐ చాట్బాట్లు కొత్త తరానికి చెందినవి. అవి అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అనేక మంది శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాట్ జీపీటీ సీఈఓ శామ్ ఆల్ట్మన్, కృత్రిమ మేధస్సు పితామహుడు కంప్యూటర్ శాస్త్రవేత్త జియోఫ్రే హింటన్తో పాటు వందలాది మంది ఏఐతో ముప్పు ఉన్నట్లు అంగీకరిస్తూ సెంటర్ ఫర్ ఏఐ సేఫ్టీ వెబ్సైట్లో పెట్టిన ప్రకటనపై సంతకాలు కూడా చేశారు. మహమ్మారులు, అణుయుద్ధాలు తరహాలోనే ప్రపంచ ప్రాధాన్యాంశాలతో ఏఐ ముప్పు కూడా ఉండాలని ఆ ప్రకటన పేర్కొంది. ఏఐ అభివృద్ధిపై 6 నెలల నిలుపుదలను కోరుతూ ఈ ఏడాది ఆరంభంలోనే ఎలన్ మస్క్తో పాటు 1000 మందికి పైగా పరిశోధనకారులు, టెక్నాలజిస్టులు ఒక లేఖపై సంతకాలు కూడా చేశారు. రోబోటిక్, స్వీయ నియంత్రణ గల ఆయుధాలు, ఫైనాన్షియల్ టూల్స్, కంప్యూటర్ గవర్నింగ్, పవర్ గ్రిడ్లు, ఆరోగ్య కేంద్రాలు, ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ తదితరులు కృత్రిమ మేధస్సుతో ముప్పు ఉంటుందన్న అంచనాలైతే మరీ ఎక్కువగా ఉన్నాయి.